अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। शाहाना तर्ज जिंदगी का आदी होकर दिन के वक्त बंद घरों में चोरी की वारदातें करने वाले मुजरिम को जहीराबाद पुलिस ने गिरफ्तार कर लिया। उसके पास से 7 तोले सोना बरामद हुआ और उसे रिमांड पर ले लिया गया। जिले संगारेड्डी के जहीराबाद टाउन पुलिस स्टेशन में मुनाकिदा एक प्रेस कॉन्फ्रेंस में डीएसपी सैयदा नायक ने केस की तफसीलात का इंकशाफ किया। जब जहीराबाद टाउन के सब इंस्पेक्टर के विनय कुमार अलगुल एक्स रोड के करीब गश्त कर रहे थे, पुलिस ने मोहम्मद इरफान उर्फ पट्टन 18 साल को गिरफ्तार कर लिया, जो मशकूक तरीके से पीछे हट रहा था और पुलिस को देखकर भागने की कोशिश कर रहा था। पूछताछ पर मुलजिम ने जहीराबाद टाउन के हदूद में 3 बंद घरों में दिन दहाड़े चोरी की वारदातों का इतराफ़ किया। डीएसपी सैयदा नायक ने वजाहत की कि उसके पास से तकरीबन 11 लाख रुपए मालियत की तकरीबन 7 तोले सोना बरामद हुआ। मुकदमा दर्ज कर लिया गया और उसे अदालती रिमांड पर भेज दिया गया। जहीराबाद के डीएसपी सैयदा नायक और टाउन सर्कल के इंस्पेक्टर शिवलिंगम ने सब इंस्पेक्टर के विनय कुमार और पुलिस टीम को केस को हल करने पर मुबारकबाद पेश की। ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారంగా ప్రతిరోజు ఈ వెహికల్ చెకింగ్ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2:30 వినయ్ కుమారు టౌన్ ఎస్ఐ జైరాబాద్ గారు, అతని ఐడి పార్టీ సంబంధించిన నరసింహులు, ఓందేవ్ మరియు హరినేత్ర, ఆనందు, అస్లాం, పృథ్వీ అండ్ అభిలాష్ ఈ టీం తీసుకొని అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న మైఫుల్ హోటల్ దగ్గర ఆ చౌరస్తాలో చెక్ చేస్తుంటే ఒక వ్యక్తి తారాసపడిని అనుకుండేలాక అతను పారిపోవడం జరిగింది. తను వెంబడించి పట్టుకొని అతను అడిగితే తన పేరు ఇఫ్రాన్ అని చెప్పడం జరిగింది. తర్వాత గట్టిగా వార్నింగ్ చేయడం వల్ల ఇస్తే అప్పుడు అతను జైరాబాద్ టౌన్లో 3 కేసులు ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించిన ఎస్బీ కేసెస్ ఒప్పుకోవడం జరిగింది. తర్వాత పోలీసుని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే ఆ 3 కేసుల్లో ప్రాపర్టీ తీసుకొని వేరే దగ్గర వేరియస్ ప్లేస్లో అమ్ముకొని దొంగతనం చేయడానికి మళ్ళా ప్రయత్నిస్తుంటే పట్టుకోవడం ప్రయత్నం చేసేవాడు. తర్వాత ఈరోజు అతన్ని సంబంధించిన ప్రాపర్టీస్ అంతా రికవర్ చేసుకొని ఆ 3 కేసులో నేరం ఎక్కడ చేసిన ప్లేస్ కూడా అతను చూపించడం జరిగింది. ఆ కేసులలో అతన్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఇంటరాగేషన్ అయిన తర్వాత అతని రిమాండ్ తరలించడం జరుగుతుంది. టౌన్ పెట్రోలింగ్ సందర్భంగా ఐడి పార్టీతోని టౌన్లో రోజు గస్తీ తిరుగుతున్నా కూడా ఇతను భరత్ నగర్ జైరాబాద్లో అతని నివాసము. అతని దొంగతనానికి అలవాటు పడి తరచుగా దొంగతనాలు రాత్రిపూట చేసేవాడు. ఇంటికి ఎవరు లేనప్పుడు డేలో చూసేసి రిక్కి చేసుకొని ఆ తాళం ఉన్న ఇల్లు చూసి ఆ డిఐఎస్బి దొంగతనం చేసేవాడు. ఈరోజు పట్టుకొని అతన్ని ఇంట్రాగేషన్ చేసుకొని అతనికి రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇంకా మోరీ పెట్రోలింగ్ పెంచి ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన సస్పెక్ట్లని వగేరా అందరిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయమని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఈ కేసులో టౌన్ సిఐ శివలింగము వాళ్ళ టీంని చాలా బాగా లీడ్ చేసేసి రికవరీతో సహా 7 తులాలు రికవరీ వచ్చింది. 11 లక్షల రూపాయలు రావడం జరిగింది. కేసులో సొత్తు రికవరీ చేయడం జరిగింది. ఎస్పీగా మన శివలింగం టౌన్ సిఐ గారికి, ఎస్ఐ వినయ్కి, వాళ్ళ ఐడి పార్టీకి సంబంధించిన టీం అందరికీ ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ కేసులో నేరస్తుడికి కోర్టుకు పంపడం జరుగుతుంది.